హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఇస్ మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ నేను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. అది ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నేల్ చేసే ఉంటారు కదా. స్వర్ణకంచి టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ వాళ్ళు త్రిశక్తి వనిత గ్రూప్ ఆధ్వర్యంలో ఒక కిట్టి పార్టీ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో నేనైతే చూడడానికి వచ్చాను. నాతో పాటు మీరు కూడా చూడండి. అంటే ఇందులో చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గెలిచిన వాళ్ళకి శారీస్ కూడా ఇస్తారంట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూద్దాం. సో మనం ఎంటర్ అవ్వగానే మన నేమ్స్ అయితే అక్కడ ఒక చీట్లో రాయించి ఒక బాక్స్లో వేసేయాలన్నమాట. బికాజ్ అంతమందిలో గేమ్ ఆడడానికి సెలెక్ట్ చేయడానికి ఆ చిట్సే తీస్తారనమాట. సో దానికోసమని వచ్చిన ప్రతి ఒక్కరూ నేమ్స్ అక్కడ ఎంటర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ స్వర్ణకంచి వాళ్ళు కూడా ఒక లక్కీ కూపన్ ఇస్తున్నారనమాట. వాళ్ళు కూడా లక్కీ డిప్ తీస్తున్నారు. ఒక 20 మెంబర్స్కి అలా కన్సల్యూషన్ గిఫ్ట్ ఇస్తున్నారు. సో దానికి స్వర్ణకంచి వారు డేట్ ఆఫ్ బర్త్, సెల్ నెంబరు, మ్యారేజ్ డేటు, ఫోన్ పేరు రాయమని కార్డు ఇచ్చారండి. ఇది లక్కీ డిప్ అండి షాప్ తరపున. థ్యాంక్ యూ అండి స్వర్ణకంచి. సో ఆల్ సెట్ అయిపోయింది. అంతా స్వర్ణకంచి వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళే అంతా చూసుకున్నారు. అండ్ అక్కడ కనిపిస్తున్న శారీసేనండి వాళ్ళు గేమ్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేది. సో అలాగే కన్సోలేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో చూడాలి ఎవరెవరికి వస్తుందో, ఎంతమందికి వస్తుందో. సో అందరికీ పేరు పేరున స్వర్ణకంచి తరఫు నుంచి ధన్యవాదాలు. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అందరికీ ధన్యవాదాలు అందరూ అందించుకోవాలని. ఈరోజు ఈ సూర్యాపేటలో స్వర్ణకంచి మరియు త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో కిట్టి పార్టీ. చాలా మంది మహిళలు ఓన్లీ ఒక్క రోజు నేను గ్రూప్లో పెట్టాను. టైం లేకుండే వాళ్ళు 10 రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ ఎండలు ఉన్నాయని నేనే ఆలోచించి డిలే చేశాను. కానీ ఒక్క రోజుకైనా రెస్పాన్స్ బాగొచ్చింది. నిజంగా మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏ మాటకు ఆ మాట అండి. నగలు మాత్రం చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళు అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల మనకు తరుగు మేకింగ్ ఏది లేకుండా వాళ్ళు చేస్తారనమాట. సో మీ అందరితోటి మాట్లాడినవారు సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ గారు. ఇప్పుడు మనందరినీ గుర్తుపట్టారు. మనమే అన్న యాకరించి అందరం మనమే అంటున్నారు. ఎప్పుడు షాపుకి పోయినా మేము త్రిశక్తి గ్రూప్ నుండి వచ్చామని గుర్తు చేయండి. వారికి మాకు తప్పకుండా డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పండి. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. చూడండి, పట్టు చీరని స్వర్ణకంచి పట్టు చీర కరెక్ట్గా దీన్ని రేటు గెస్ చేసిన వాళ్ళకు స్వర్ణకంచి వారి గిఫ్ట్గా ఇస్తున్నారు. చాలా బాగా
చూసారా రెస్పాన్స్ ఎలా ఉందో, అదిరిపోయింది. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు ఆ శారీ విన్ చేయడానికి. బట్ లాస్ట్కి ఎవరో ఒకరిని మాత్రమే గెలుస్తారు కాబట్టి ఆల్రెడీ ఒకరైతే ప్రైస్ కరెక్ట్గా గెస్ చేశారు. సో వాళ్ళకి స్వర్ణకంచి వాళ్ళు తనకి ఆ గిఫ్ట్ని ప్రజెంట్ చేశారనమాట. సో ఆ ఒక్క శారీనే కాదు, ఇంకొక 2 శారీస్ని కూడా అలాగే ప్రైస్ గెస్ చేయమని చెప్పారు. సో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఆ శారీస్ని కూడా ప్రజెంట్ చేశారు. స్వర్ణకంచి వాళ్ళు అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ అని ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది చాలామందికి అర్థం కాదు. సో అందుకోసమని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా ప్లాన్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రాసిన చీట్స్ ఉన్నాయి కదా, సో అందులోనే ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. బికాజ్ అక్కడ 400 మెంబర్స్ దాకా ఉన్నారు. అందరిలో ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. సో అందుకని అలా సెలెక్ట్ చేశారు ఆంటీ. అక్కడ గేమ్ ఏంటి అంటే ఒక సర్కిల్ గీసారనమాట. సో దాని చుట్టూ మనము డ్యాన్స్ చేస్తూ తిరగాలి. వాళ్ళు మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే లోపల 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. సో అందులో నిలబడాలి. మళ్ళీ ఆ 1 2 3 4లో కూడా ఆంటీ ఒక చీట్ తీస్తారు. అందులో ఏ నెంబర్ వస్తే వాళ్ళు అవుట్ అనమాట. సో ఫైనల్గా లాస్ట్కి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, 1 2 3 అని. సో ఫస్ట్ విన్నర్కి వచ్చేసి 1500 వర్త్ ఆఫ్ శారీ ఇచ్చారు. అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ శారీ ఇచ్చారు. అండ్ థర్డ్ విన్నర్కి వచ్చేసి 699 వర్త్ ఆఫ్ శారీని గిఫ్ట్ చేశారనమాట స్వర్ణకంచి వాళ్ళు. ఫైన్. సో గేమ్కి మధ్యలో కూడా కొన్ని లక్కీ టిప్స్ అయితే తీశారనమాట. సో లక్కీ టిప్స్ ఆ స్వర్ణకంచి వాళ్ళే తీశారు. వచ్చిన వాళ్ళకి కన్సోలేషన్ గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేశారు. సో సెకండ్ గేమ్ కోసం కూడా మళ్ళీ ఆంటీ 20 చీట్స్ తీశారనమాట. సో ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఈసారి గేమ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చారు. సో ఆ బెలూన్ వాళ్ళు ఊది ఎంతసేపు అయితే గాల్లో ఉంచుతారో వాళ్ళు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు విన్ అనమాట. సో మళ్ళీ ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా శారీస్ గిఫ్ట్స్గా ప్రజెంట్ చేశారు. బట్ ఈ ఆట మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపించింది. అండ్ మేము కూడా చూసిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఎలా ఆడుతున్నారంటే మధ్యలో పవర్ కూడా పోయిందనమాట. సో పవర్ పోయినా సరే ఎవ్వరు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఆడారనమాట. సో మళ్ళీ గేమ్ తర్వాత కొన్ని లక్కీ టిప్స్ని అయితే తీశారు. మళ్ళీ అందులో వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ని ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి చైర్స్ గేమ్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మ్యూజిక్ వచ్చినప్పుడు రన్ చేయాలి అండ్ ఆఫ్ అయినప్పుడు కూర్చోవాలి. సో అలా ఫైనల్గా మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురికి శారీస్ గిఫ్ట్స్గా ప్రజెంట్ చేశారు.
సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి మళ్ళీ అలాగే ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో సెలెక్ట్ చేశాక ఒక 20 మెంబర్స్ ఫోన్స్ అయితే తీసుకున్నారు. ఆ ఫోన్స్ మీద అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నేమ్సే రాశారు, బట్ ఫోన్స్ అనేది మార్చిచ్చారనమాట. సో మ్యూజిక్ ఆన్ చేయగానే అందరూ డ్యాన్స్ వేయాలన్నమాట. వన్స్ మ్యూజిక్ ఆఫ్ అయిపోయాక మళ్ళీ ఆంటీ ఒక చీట్ తీస్తారు. అందులో ఏ నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్ ఉన్న ఫోన్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు అవుట్ అనమాట. సో అలా ఇందులో కూడా మళ్ళీ 3 మెంబర్స్ని లాస్ట్కి విన్నర్గా చేస్తారు. అండ్ ఆ 3 మెంబర్స్కి కూడా స్వర్ణకంచి వాళ్ళు శారీస్ అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ స్వర్ణకంచి వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ అయితే ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరికీ గిఫ్ట్ కూపన్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే వాళ్ళ షాప్లో 5000 వర్త్ ఆఫ్ షాపింగ్ చేస్తే 500 ఆఫ్ అనమాట. సో అది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ తంబోలా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఈగర్గా వెయిట్ చేసింది ఆ గేమ్ కోసమే. అప్పటికి నైట్ 8 అయినా సరే అందరూ ఈగర్గా వెయిట్ చేశారనమాట. ఎవరు ఇంటికి వెళ్ళకుండా. చూసారా, నైట్ 8 అయినా సరే ఎంతమంది ఉన్నారో అందరూ ఈ గేమ్ కోసమే ఉన్నారనమాట. ఏ గేమ్ అయినా సరే ఆడితే బోర్ కొడుతుందేమో కానీ తంబోలా గేమ్ ఆడితే మాత్రం ఊపు వస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా అలాగా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ సో ఫైనల్గా తంబోలా గేమ్ హ్యాపీగా ఆడుకున్నాము. అందులో కూడా 7 మెంబర్స్కి గెలిచిన వాళ్ళకి లైక్ శారీస్ అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. 7 శారీస్ దేనికి అంటే అందులో జెల్లీ 5 అండ్ రో 1, రో 2, రో 3 అండ్ ఫుల్ హౌస్ వచ్చేసి 3 మెంబర్స్కి. సో ఇంతమందికి అయితే శారీస్ ప్రజెంట్ చేశారు. అండ్ లాస్ట్లో గేమ్ అయిపోయాక కూడా అందరూ ఇంటికి వెళ్ళే ముందు ఇందాక ఇచ్చిన గిఫ్ట్ కూపన్స్ అయితే అందరికీ ప్రజెంట్ చేశారనమాట. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ do subscribe my channel. Thank you so much for watching. Bye bye.